చందమామ కథల్లోని యక్షపర్వతం అనే సీరియల్ కథ 22వ భాగం చెప్పుకుందాం. బిలదుర్గంలో శత్రువుల కోసం వెతుకుతున్న వీరపుర సేనానికి పైనుంచి జీవదత్తుడు చేసిన హెచ్చరిక వినిపించింది. అతడు మొదట ఆశ్చర్యపోయాడు. అంతలోని దుర్గద్వారం దగ్గర నుంచి బిలంలోకి వస్తున్న పొగను చూసి భయం పట్టుకున్నది. అతడు సైనికులు బిలంలోని ఎన్ని గదులు వెతికినా ఒక్కగానొక్క మనిషి అయినా కనిపించలేదు. 2-3 చచ్చిన తోడేళ్లు, చిందరవందరగా పడి ఉన్న ఎలుగొడ్డు చర్మాలు, ఈటెలు మాత్రం అతడికి కనిపించాయి. సేనాని తన సైనికులను దగ్గరకు పిలిచి, అరణ్యంలో కనిపించిన ఎలుగొడ్డు వెధవలిద్దరినీ ఇక్కడికి లాక్కురండి. వాళ్ళు మనను చాలా తేలిగ్గా మోసం చేసి ఈ తోడేళ్ల బిలంలో దించారు అన్నాడు. సైనికులిద్దరూ గురు భల్లూకుడి శిష్యులను రెక్కలు పట్టుకొని ఈడ్చుకొని వచ్చి సేనాని ముందు నిలబెట్టారు. సేనాని కత్తి దూసి, ఒరే దుర్మార్గులారా, మీరు చేసిన మోసం తెలిసిపోయింది. మిమ్మల్ని ఇప్పుడే ముక్కలు ముక్కలుగా నరకబోతున్నాను అన్నాడు. ఆ మాటలకు భల్లూకుడి శిష్యులు ఏమీ చలించకుండా గురువాజ్ఞ నిర్వహించాం, ఇక మాకు చావు భయం లేదు అని తలలు పైకెత్తి బిలద్వారం కేసి చూసి, అదిగో విన్నారా, క్షత్రియ యోధులైన ఖడ్గజీవదత్తులు లొంగిపోవలసిందిగా మిమ్మల్ని మరోసారి హెచ్చరిస్తున్నారు. వాళ్లకు లొంగిపోయి శరణు కోరకపోయారో మీరందరూ ఈ బిలంలో మంటల్లోనూ పొగలోనూ చిక్కి మాడి చావడమో, లేక ఊపిరాడక పంది కొక్కుల్లా గిలగిల తన్నుకుంటూ ప్రాణాలొదడటమో జరుగుతుంది అన్నారు. భల్లూకుడి శిష్యులు చెప్పిన క్షత్రియ యోధులిద్దరూ ఎవరో, వాళ్లకు సమర్బాహుకు ఉన్న సంబంధమేమిటో అడిగి తెలుసుకోవాలనిపించింది సేనా నాయకుడికి. కానీ అలా తీరిగ్గా ప్రశ్నలడిగి సంగతి సందర్భాలు తెలుసుకునేందుకు అవకాశం లేకుండా పైనుంచి కాలుతున్న కట్టెలు, భగభగమంటూ మంటలు రేగుతున్న ఎండుటాకులు వాళ్ళున్న ప్రాంతాన పడసాగాయి. సైనికులందరూ ప్రాణభయంతో ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ వాటి నుంచి దూరంగా పారిపోసాగారు. వీరపుర సేనానికి తానెంత గడ్డు చిక్కుల్లో పడింది అర్థమైపోయింది. అతడు ప్రాణాలు దక్కించుకునేందుకు లొంగిపోవడం తప్ప మరో మార్గం లేదని గ్రహించి తన కత్తిని నేల మీద పడవేసి సైనికులందరికీ ఆయుధాలు కింద పెట్టమని ఆజ్ఞ ఇచ్చి బిలద్వారం కేసి తల ఎత్తి, పైనున్న సుక్షత్రియ యోధుల్లారా, వీరపుర సేనానినైన నేను నా సైనికులతో పాటు లొంగిపోతున్నాను. ఆయుధాలు లేకుండా బిలంపైకి రాబోతున్నాను. అక్కడ ఉన్న మంటలను ఆర్పించండి అని కేక వేశాడు. సేనాని కేక బిలంపైనున్న ఖడ్గజీవదత్తులకు వినిపించింది. వాళ్ళు ఎల్లుగొడ్డు ముఠా వాళ్లను మండుతున్న ఎండు పుల్లల్ని వాటిని దూరంగా లాగేయమని చెప్పారు. వాళ్ళలా చేయగానే ఖడ్గజీవదత్తులు బిలం దిగువనున్న మెట్ల దగ్గరకు పోయి లోపలికి తొంగి చూశారు. వాళ్లకు చీకటి వెలుగుగా ఉన్న బిలం అడుగున వీరపుర సేనాని సైనికులు కనిపించారు. ఖడ్గా, సేనాని అన్న మాటల్లో మోసమేమీ ఉన్నట్టు లేదు. ఇక వాళ్ళనందర్నీ పైకి రమ్మందామా అన్నాడు జీవదత్తుడు. ఖడ్గవర్మ జవాబు చెప్పే లోపలే గురు భల్లూకుడు అక్కడికి వచ్చి జీవదత్తుడితో, అయ్యా, రాజులు వాళ్ళ బంట్లు నమ్మదగిన మనుషుల లెక్కలోకి రారు. ముందుగా నా శిష్యుల్ని పైకి రమ్మని వాళ్ళ ద్వారా సంగతి తెలుసుకుందామన్నాడు. కుటిలుడికి కుటిలుడే సరైన ఉజ్జి అంటూ జీవదత్తుడు నవ్వి, సరే భల్లుక, నీ శిష్యుల్ని ముందుగా పైకి రమ్మని కేక వెయ్యి అన్నాడు. గురు భల్లూకుడు చేతిలో ఉన్న ఈటను పైకెత్తి, వృకేశ్వరి మాతకి జై అని బిలద్వారం దద్దరిల్లేలా కేక పెట్టి, ఒరే శిష్యులారా, ముందుగా మీ ఇద్దరు పైకి రండి, అంతవరకు ఆ రాజభృత్యుల్ని ఉన్న చోటనే ఆగమనండి అని సమరబాహు కేసి తను సైగ చేసి, ఇది కొండకోట రాజైన సమరబాహు మహారాజు గారి ఆజ్ఞ అన్నాడు. తమ గురువు ఆజ్ఞ వింటూనే భల్లూక శిష్యులిద్దరూ మెట్లెక్కి బిలంపైకి వచ్చారు. దిగువనున్న వీరపుర సేనానికి తాను ఒక రాజుకు, 2 యువ క్షత్రియ యోధులకు, భయంకరులైన ఎల్లుగొడ్డు ముఠా వాళ్లకు బందీలైపోయానన్న భయంతో ముచ్చెమటలు పోశాయి. వీళ్లలో ఎవరికి తనపై అసంతృప్తి కలిగినా తన ప్రాణాలు తీసేస్తారు. భల్లూకుడి శిష్యులు బిలంలో జరిగినదంతా చెప్పి వీరపుర సైనికులందరూ ఆయుధాలు కింద పారవేశారని తెలియపర్చారు. అప్పుడు ఖడ్గజీవదత్తులు వీరపుర సేనానిని సైనికులను
ఇక బయటికి రావలసిందిగా ఆజ్ఞాపించి ముందు జాగ్రత్త కొరకు తమ అనుచరులందర్నీ ఆయుధాలతో సర్వసన్నద్ధంగా ఉండమన్నారు. వీరపుర సేనాని బిలంపైకి వస్తూనే ఖడ్గజీవదత్తుల్ని చూసి వాళ్లకు నమస్కరించబోయేంతలో జీవదత్తుడు అతడికి సమరబాహును చూపించి, ఈయన ఈ ప్రాంతాలకు రాజు, చంద్రవంశస్థుడు, పేరు సమరబాహు. ఈయనే మిమ్ములను మందిబలం యుక్తిబలంతో జయించారు. మీరు లొంగిపోవలసింది ఈ రాజుకు అన్నాడు. వీరపుర సేనాని తల వంచి సమరబాహుకు నమస్కరించాడు. అతడు వెనుకగా తత్తిమ్మ సైనికులందరూ బిలం నుంచి బయటికి వచ్చారు. వాళ్ళందర్నీ బిలం ముందున్న చిన్న మైదాన ప్రదేశంలో గుంపుగా ఒక చోట నిలబడమని సమరబాహు ఆజ్ఞ ఇచ్చి స్వర్ణధారితో, మహామంత్రి, ఈ శత్రువుల్ని ఎలా శిక్షిద్దామంటారు అని అడిగాడు. స్వర్ణధారి కొంచెం సేపు ఆలోచించి ఖడ్గజీవదత్తులతో చిన్నగా ఏదో సంప్రదింపులు చేసి సమరబాహుతో, మహారాజా, వీళ్లకు ఎలాంటి శిక్ష విధించాలన్నది ఇక ముందు వీరపుర రాజు మన విషయంలో అనుసరించబోయే విధానాన్ని బట్టి ఉంటుంది. ముందు వీళ్ళందర్నీ మన కొండకోటకు తీసుకుపోయి కారాగారంలో ఉంచుదాం అన్నాడు. సరి మంచి ఆలోచన అన్నాడు సమరబాహు. ఆ క్షణం వరకు కేవలం బంతిపోట్ల నాయకుడైన సమరబాహు మాటల్లోనూ హావభావాల్లోనూ వచ్చిన రాజోచితమైన లక్షణాలు చూసి ఖడ్గజీవదత్తులు ఆశ్చర్యపోయారు. చిన్న విజయం, పిసరంత అధికారం క్షణాల మీద బంతిపోటు సమరబాహులో ఎంత మార్పు తెచ్చింది అన్నాడు ఖడ్గవర్మ జీవదత్తుడితో మెల్లిగా. నాకు బంతిపోటును రాజును చెయ్యబోతున్నాం అన్న అనుమానం కలుగుతున్నది. ఆ వీరపుర రాజుకు ఈసరికి మన శక్తి సామర్థ్యాలు చూసి గుండెదడ పుట్టి ఉండవచ్చు. అతడికి ఈ పరిసరాల ఉన్న ఆటవికులంతా వ్యతిరేకులే కనుక సమరబాహు కొండకోటలో రాజుగా స్థిరపడిపోయే సూచనలాగు అనిపిస్తున్నది అన్నాడు జీవదత్తుడు. అల్లంత దూరంలో ఉన్న సమరబాహు ఖడ్గజీవదత్తుల దగ్గరకు వస్తూ, క్షత్రియ యోధుల్లారా, మీరేదో ఏకాంతంగా సంప్రదించుకుంటున్నట్టున్నది. ఇక మనం కోటకు బయలుదేరిపోదామంటారా అన్నాడు. రాజాజ్ఞకు తిరిగేముంది, అలాగే బయలుదేరదాం అన్నాడు జీవదత్తుడు. ఒంటెల మీద గుర్రాల మీద ఎక్కి సమరబాహు అనుచరులు కొందరు ముందు కొందరు వెనక బయలుదేరారు. బందీలైన వీరపుర సైనికుల్ని మధ్యలో ఉంచారు. రౌతుల్లేని కొన్ని ఒంటెలను గుర్రాలను నడిపించుకుంటూ ఎల్లుగొడ్డు ముఠా వాళ్ళు నడిచారు. అందరికన్నా ముందు సమరబాహు, స్వర్ణధారి, ఖడ్గజీవదత్తులు గుర్రాలు అదిలిస్తూ ముందుకు కదిలారు. అందరూ కొంతసేపటికి కొండకోటను చేరేసరికి పర్వతం దిగువనున్న చెట్ల కింద ఒక చిన్న గూడారం, దాని ముందు ఒక ఎత్తైన ఆసనం మీద కూర్చుని ఉన్న ఒక వృద్ధుడు, అతడి చుట్టూ చిన్న పరివారము ఖడ్గజీవదత్తులకు కంటబడింది. సమరబాహు, ఇదేమిటి? స్వయంగా వీరపుర రాజే నీ తలపై కిరీటం పెట్టి నిన్ను ఈ ప్రాంతాలకు రాజుగా అభిషేకించడానికి ఇక్కడికి రాలేదు కదా అన్నాడు జీవదత్తుడు ఆశ్చర్యపడుతూ. సమరబాహు ఏదో జవాబు చెప్పేంతలో వృద్ధుడు ఆసనం దిగి ఇద్దరు సేవకులు వెంటరాగా ఖడ్గజీవదత్తులకేసి ఎదురు రాసాగాడు. అది చూసి ఖడ్గజీవదత్తులు గుర్రాలు దిగి అతడికి ఎదురు వెళ్లారు. వృద్ధుడు వాళ్ళిద్దరికేసి చెయ్యెత్తి శాంతి సూచకంగా అటూ ఇటూ ఊపి, నేను వీరపుర రాజుగారి మంత్రిని. మా చారులు వర్ణించిన దాంట్లో పొరపాటు లేకపోతే మీరు మహాయోధులైన ఖడ్గజీవదత్త నామధేయులై ఉంటారనుకుంటాను అన్నాడు. ఖడ్గజీవదత్తులు ఆ వృద్ధుడికి నమస్కరించారు. జీవదత్తుడు మంత్రితో, మహామంత్రి, చాలా కాలంగా అరణ్యాలు పట్టుకు తిరుగుతున్న మా ఇద్దరిని గురించి చారుల ద్వారా మీరు శ్రమపడి చాలా సమాచారం సంగ్రహించినట్టున్నది. అందుకు కారణం ఏమిటో మాకు అర్థం కావడం లేదు అని వెనక గుర్రం దిగి వస్తున్న సమరబాహును, స్వర్ణధారిని అతడికి చూపించి, వీరు కొండకోట రాజుగారు సమరబాహు, ఆయన వారి మహామంత్రి స్వర్ణధారి గారు అన్నాడు. రాజు మంత్రి అన్న మాటలు వింటూనే వీరపురం మంత్రి ముఖం చిట్లించి అంతలోనే చిరునవ్వు నవ్వుతూ, ఈ రాజుగారు మా సేనానిని సైనికులను ఎంత నేర్పుగా ఓడించి బందీలను చేశారో ఇంతకు ముందే చారుల ద్వారా తెలుసుకున్నాను. స్వశక్తితో జయించుకున్న ఈ ప్రాంతాలను సమరబాహు రాజుగారు నిశ్చింతగా ఏలుకోవచ్చు.
ఈ మాట మా మహారాజు గారి పరంగా నేను చెబుతున్నాను. కానీ నేను వచ్చింది మీ ఇద్దరి కోసం. ఏకాంతంగా మాట్లాడాలి అన్నాడు. జీవదత్తుడు, సమరబాహు, స్వర్ణధార్లతో వీరపుర మహామంత్రి గారి మాటలు విన్నారు కదా. ఇక ఈ కొండకోట రాజ్యపాలన గురించిన విషయాల్లో శ్రద్ధ వహించండి. వీరపుర సేనానిని, సైనికులను స్వేచ్ఛగా వదలడానికి మీకెలాంటి అభ్యంతరం ఉండదనుకుంటాను అన్నాడు. సమరబాహు స్వర్ణధారి కేసి చూసి తల ఊపాడు. స్వర్ణధారి వీరపుర మంత్రితో, మహామంత్రి, మీ రాజుగారు మరొకసారి మా మీదకి సైనికులను దాడికి పంపరన్న హామీ ఏమున్నది అని అడిగాడు. అలాంటి దాడి జరగదని వీరపుర కొండకోట రాజులు మిత్రులని మా రాజుగారు మీతో చెప్పమన్నారు. మా రాజుగారు ఆడిన మాట తప్పరన్న ఘనకీర్తి గలవారు అన్నాడు వీరపుర మంత్రి. ఆ జవాబు సమరబాహును సంతృప్తిపరిచింది. అతడి ఆజ్ఞ కాగానే వీరపుర సేనాని, సైనికులు కాపలా వాళ్ళ నుంచి విడిపించబడ్డారు. వాళ్ళు సంతోషంతో కోలాహలం చేస్తూ వచ్చి తమ మంత్రికి నమస్కారాలు చేశారు. వాళ్ళల్లో కొందరు సమరబాహుకు, స్వర్ణధారికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. తాను ఇంత తేలిగ్గా రాజైనందుకు తన్మయుడైపోతూ సమరబాహు వీరపుర సైనికులతో, ఇవాళ మీరందరూ నాకు అతిథులు. రేపు ఉదయాన్నే బయలుదేరి మీ రాజధాని నగరానికి వెళ్ళిపోవచ్చు అన్నాడు. ఆ తరువాత సమరబాహు అనుచరులు, ఎల్లుగొడ్డు ముఠా వాళ్ళు, వీరపుర సైనికులు ఆజన్మ మిత్రుల్లా కబుర్లు చెప్పుకుంటూ ఎకసెక్కాలాడుతూ చెట్ల కింద తిరగసాగారు. వీరపుర మంత్రి మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా ఖడ్గజీవదత్తులను వెంటబెట్టుకుని కొంచెం దూరంగా పోయి, ఖడ్గజీవదత్తులారా, మిమ్మల్ని గురించిన సమాచారం మా చారుల నుంచి విన్నదానికన్నా ఒకానొక యక్షుడు వల్ల గడిచిన రాత్రి ఇంకా ఎంతగానో తెలుసుకున్నాము అన్నాడు. యక్షుడా? ఎవరా యక్షుడు అంటూ జీవదత్తుడు ఎక్కడలేని ఆశ్చర్యం పొంది ఖడ్గవర్మతో, ఖడ్గా, మంత్రిగారు చెప్పే ఈ యక్షుడు పద్మపురం రాజకుమార్తె పద్మావతిని అపహరించుకుపోయినవాడు కాదు కదా అన్నాడు. ఖడ్గవర్మ కూడా ఆశ్చర్యంతో తల మునకలై ఉన్నాడు. వీరపుర మంత్రి వాళ్ళిద్దరికీ ఎలాంటి సమాధానం చెప్పకుండా ముందు నడుస్తూ పోయి ఎదురైన ఒక చిన్న గుట్ట మీద నిలబడి దిగువనున్న నదికేసి చెయ్యి ఊపుతూ, ఖడ్గజీవదత్తులారా, రథాకారంలో నదిలో కనిపించే ఆ పడవను పరిశీలనగా చూడండి అన్నాడు. ఖడ్గజీవదత్తులు మంత్రి చెప్పిన పడవకేసి చూశారు. అది తాము పద్మపురంలో విన్నది, అరణ్యపురంలో చూసింది అయిన రాతి రథం ఆకారంలో ఉన్నది. జీవదత్తుడు ఉత్సాహంగా తన చేతిలోని దండాన్ని పైకెత్తి పట్టుకొని, ఇన్నాళ్లకు ఆ దుర్మార్గుడైన యక్షుడు మనతో ముఖాముఖి పోరాడడానికి సన్నద్ధుడై వచ్చాడన్నమాట. బావుంది, మన శక్తి ఎలాంటిదో వాడికి చూపెడదాం అంటూ నదికేసి బయలుదేరాడు. యక్షపర్వతం 23వ భాగం రేపు చెప్పుకుందాం. ధన్యవాదాలు.